వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఏఏవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వలి డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట మంగళవారం ఏఏఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి వలి మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను లోకేష్ మరిచారని, ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. ఏదైతే గతంలో పాదయాత్రలో నారా లోకేష్ గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే గతంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మేము అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, జనవరిలో జాబ్ క్యాలెండర్ పేరుతో విడుదల చేస్తాము, అదేవిధంగా యువకులకి నిరుద్యోగ భృతి ఇస్తాము, యువతులకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆ హామీలను తక్షణమే మీరు అమలు చేయాలని కోరుతూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఆ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూడా మేము వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే మంగళగిరిలో ఎయిమ్స్ లాంటి మహత్తరమైన సంస్థనే ప్రభుత్వం కట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే మీ మీదే కేంద్ర ప్రభుత్వం కూడా బతుకీడిస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, ఈ చంద్రబాబు నాయుడు గారు, బీహార్ నితీష్ కుమార్ గారి వల్లే ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. అవసరమైతే ఈ PPP4 పద్ధతిని రద్దు చేసి మెడికల్ కాలేజీలకు అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకొని ఆ విధంగా పూర్తి చేయాలి తప్పించి మేము PPP4 పద్ధతిలో ప్రైవేట్ కంపెనీలు కట్టబెడతామంటే చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు తక్షణమే మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, అదేవిధంగా నిరుద్యోగ భృతి విడుదల చేయాలి, ప్రైవేటీకరణ కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.